హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పోహా రెసిపీ పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. పోహాలో ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి తప్పకుండా పోహా రెసిపీ పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ పోహా తీసుకుందాం. ఇప్పుడు ఈ పోహాని ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుందాం. మీ దగ్గర సన్నట్టుకులు ఉంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక యాపిల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ యాపిల్ ముక్కల్ని ఒక స్టీమర్లో తీసుకొని స్టీమ్ చేసుకుందాం. ఒక గిన్నెలో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ స్టీమర్ని పెట్టి ఒక 5 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మనకి యాపిల్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. 5 మినిట్స్ అయ్యాక చూస్తే యాపిల్ సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేడి అయ్యాక మనం నానబెట్టుకున్న పోహాని ఇందులో వేసుకుందాం. ఈ పోహా రెసిపీ వచ్చేసి మనం 8 మంత్స్ బేబీ నుంచి పెట్టొచ్చండి. మనం మార్నింగ్ టైం అయినా పెట్టొచ్చు, లేకపోతే నైట్ డిన్నర్ టైంలో అయినా పెట్టొచ్చు. ఇప్పుడు పోహా ఉడికేలోపు మనం స్టీమ్ చేసుకున్న యాపిల్ని మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇలా పోహాని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. పోహా ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుందాం. నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి. ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇంకా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇలా దగ్గర పడ్డాక మనం ఉడకబెట్టుకున్న యాపిల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, పోహా రెసిపీ ప్రిపేర్ అయిపోయింది. ఈ రెసిపీ తప్పకుండా మీ పిల్లలు కూడా పెట్టండి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.